మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే, పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్ల అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియకపోయింది నేను అన్న. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఇట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదోటి ఇదోటి మాట్లాడిన వానికి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉంది. అదే టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది, ఆ సినిమా ఎట్లుంది, కొంచెం ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపత వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే, ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ అయినా. చనిపోయినాక మొదటిసారి మేము ఇంటికి పోయేవారు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది, అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు, ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు, మంచిగా క్రిస్మస్ అయితే పెద్ద ప్రోగ్రామ్ పెట్టిండు ఎస్పీఆర్ హిల్స్లో, పెద్దది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రామ్ చేస్తాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది, అక్కడ 20 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు, 3 పిల్లలు. వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే, ఎవరు సెటిల్ కాలే, అంత చిన్న పిల్లలు, అంత 22 ఆడపిల్లలు, 2 బాబు 19 ఉంటాడు కావచ్చు. అంటే చూస్తే అనిపించింది, రాజకీయ నాయకుని జీవితం పైకి చూస్తేందుకేమో గ్లామరస్ ఉంటుంది, కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి.